నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినటువంటి రోజా గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆవిడ మళ్ళీ కొంచెం యాక్టివ్ అయిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటాం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక ఎలాగైనా మరి ఆడవాళ్ళు కాబట్టి అరెస్ట్ చేయరు అనుకున్నారో, లేకపోతే అరెస్ట్ చేసినా కూడా దీన్ని పొలిటికల్గా తన వైపు తిప్పుకొని మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ మరి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. రోజా గారు ఈ మధ్య మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కరుణాకర్ రెడ్డి గారిని నియమించారు. కానీ ఆయన అంత పెద్దగా యాక్టివ్గా ఏం లేరు. కానీ ఈవిడ మాత్రం బాగా యాక్టివ్గా ముందుకు రావడం, అక్కడ సభలు పెట్టి మాట్లాడటం అది చేస్తున్నారు. సో ఎందుకని అంటారు సడన్గా చేంజ్? అంటే మొన్నటి వరకు భయపడ్డటువంటి రోజా ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతుంది. అండ్ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఆవిడ చెప్తుంది. సో ఓవరాల్గా మీరేం చెప్తారు రోజా బిహేవియర్ గురించి, అలాగే ఆవిడ వ్యాఖ్యల గురించి? అంటే ఇప్పుడు రోజాకి ఎలా ఉందంటే తనని ఎవరు పట్టించుకోవట్లేదు, తనని నా పక్క ఎవరు దృష్టి కూడా మరల్చలేరు. ఇంకోటి ఏ పార్టీలో నుంచైనా పిలుపు వస్తుందని ఆగింది. సో ఎందుకంటే ఆ నోరు ఏదైతే దురుసుందో ఆ మాటల మూలాన ఆవిడ కెరీర్ మొత్తం పోయింది కూడా. ఏ పార్టీలో కూడా ఆవిడకి నెక్స్ట్ చేర్చుకునే అవకాశం లేదు. సో ఇంకా చావో రేవో ఏదైనా సరే ఇంకా వైసీపీతోనే అనే ఒక ఉద్దేశంతో చావో రేవో ఏదో ఒకటి మనం ఇదే పార్టీనే, ఇంకా వేరే ప్లాట్ఫామ్ నాకు లేదనేది తను గ్రహించింది. సరే ఇంకా గ్రహించింది, పోస్టు అధికార ప్రతినిధిగా ఉంది. సో నా మీద ఇప్పుడు తన మీద సింపతి క్రియేషన్ రావాలి ప్రజల్లో. ఏంటంటే అమ్మో రోజాకి అన్యాయం జరిగిందా, అరెస్ట్ చేసేసారా, అరెస్ట్ చేస్తే ఒక 2 రోజులు టీవీలో తన పేరు మారుమవుతుంది, తను ఎవరు పట్టించుకోలేదు, ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్టుంది. సరే ఆవిడ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన మూలానే కదా సీఎం అయ్యారు అనే ఒక ఉద్దేశంలో ఉంది. అది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమ అరెస్ట్ అనేది ప్రజలందరూ కాదు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. నువ్వు చేసింది అన్నీ అవినీతి పనులు కదా, నిన్ను అరెస్ట్ చేస్తే పట్టించుకునేవాడెవడు? నీ గురించి నువ్వు జైల్లో ఉంటావు, సింపతి బయట రాగానే ఏమో రాదే. తన ఆలోచన అక్కడ డిఫరెంట్గానే కనపడుతుంది. ఒకటి ఆవిడ ఆలోచన సింపతి రావాలి, నాకు నేను జైలుకి వెళ్ళాలనే ఒక ఆలోచనలోనే ఉంది ఆవిడ. సో దానికోసమే ఆవిడ అలాంటి మాట్లాడటం. ఇంకోటి మాట్లాడుతుంది, జగనన్న అన్నిట్లో సక్సెస్ అంట. దేనిలో సక్సెస్ అయ్యాడో చెప్పాలి కదా, చెప్తుంది అది కూడా. ఏంటి, ఆయన బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అంట, ఇంకొకటి ఆయన ఫ్యామిలీ మ్యాన్గా సక్సెస్ అంట, ఇంకొకటి రాజకీయాల్లో సక్సెస్ అంట, సీఎంగా సక్సెస్ అంట. బిజినెస్ మ్యాన్గా చేసినప్పుడు ఆయనకి అడ్డు అంటే ఆయన ఏదైనా ఒక సైట్ చూశాడు అని అంటే అది వాళ్ళ దగ్గర నుంచి లాగేసే వరకు ఆ కుటుంబాలను ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంతమందిని చంపేశాడు, ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయనేది తెలుసు కదా. ఆయన బిజినెస్ మ్యాన్గా ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఏం కాదు. తండ్రి అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఇక్కడ లాగేసుకొని పొలాలు కానివ్వండి ఆస్తులన్నీ లాగేసుకొని, అది బిజినెస్ మ్యాన్ చేసే పని. అసలు బిజినెస్కి కొత్త నిర్వచనం చెప్తుంది రోజా. బిజినెస్ ఎలా చేస్తారు, కష్టపడి చేస్తారు. ఏదో ఒక 2-3 ఏళ్ళకి 100 కోట్లకి 1000 కోట్లకి అధిపతి అయిపోరు కదా, అది కష్టపడిన సంపాదన. ఆవిడకి బిజినెస్ అంటే ఎలా ఉంటుందని కూడా తెలియదు కాబట్టి అక్రమ సంపాదన సంపాదించి అదో బిజినెస్ అనుకుంటుంది. అక్కడ ఆయన ఫెయిల్యూరే కాదు, ఎంతోమంది ఉసురు, ఆయన సంపాదన ఎంతోమంది ప్రజల ఉసురు అది. ఇంకొకటి ఆవిడ చెప్పింది కుటుంబం అంటే భార్య ఒక్కటే కాదు, కుటుంబం అంటే వాళ్ళ పిల్లలే కాదు, కుటుంబం అంటే తల్లి ఉంటుంది, ఆయన కన్న తల్లి ఉంటుంది, ఆయన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకా బాబాయ్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకే న్యాయం చేయలేదుగా, వాళ్ళే కోట్లు పట్టుకు తిరుగుతున్నారు, వాళ్ళనే ట్రోల్ చేయిస్తున్నావు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, మీ సొంత బాబాయ్ని చంపేశావు. ఇలాంటివి చేసినప్పుడు నువ్వు మంచి సంబంధించిన వ్యక్తివి ఎలా అవుతావు? నువ్వు కుటుంబంలో ఎక్కడ సక్సెస్ఫుల్ మ్యాన్ చెప్పు, ఎవరికి న్యాయం చేసావు కుటుంబంలో? అంటే ఒక మంచి భర్తగా ఉన్నావనేది ఒక్కటేనా, ఒక మంచి తండ్రిగా ఉన్నావంటే అక్రమ సంపాదన తీసుకెళ్ళి అలా పెట్టి నువ్వు లండన్లో పెట్టి
ఇక్కడ నుంచి కోట్లు కోట్లు తరలిస్తూ అక్కడ వాళ్ళకి ఆస్తులు కొనిపెడుతుంటే వాళ్ళ వరకు హ్యాపీ, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి? సో కుటుంబం మ్యాన్గా ఆయన కుటుంబం చూసుకునే దానిలో కూడా ఫెయిల్యూర్. ఇంకోటి ఆయన సీఎంగా సక్సెస్ అంటుంది. సీఎంగా సక్సెస్ ఎక్కడ? కోట్లు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని దివాలా తీయించాడు, యువతని డ్రగ్స్కి, గంజాయికి ఆయన సొంత బ్రాండ్లతో లిక్కర్ పెట్టించి, లిక్కర్ అంతా ఆయన సొంత బ్రాండ్లు ఓపెన్ చేసుకున్నాడు. సో దాన్ని తాగించి యువతని పాడు చేశాడు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటరీ ఉద్యోగాలా? దాంతో వాళ్ళ కుటుంబాలు సెటిల్ అవుతాయా? యువతకి ఆ ఉద్యోగాలు ఇచ్చేది? ఆయన యువతకి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసాడంట ఆ ఉద్యోగాలు ఇచ్చి. అంత సీఎంగా ఆయన అంత పెద్ద సక్సెస్ మ్యాన్ అయినప్పుడు 11 సీట్లకి ఎట్లా పడిపోయాడు? ఆ 11లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎందుకు బారిపోతున్నారు? అపోజిషన్ లేదని నువ్వే రోజు ఏడుస్తున్నారుగా, మీరేగా మాకు అపోజిషన్గా మమ్మల్ని గుర్తించండి గుర్తించండి అని ఏడ్చేదే మీరు కదా. సో ఈరోజు ఆయన సీఎంగా సక్సెస్ అయ్యాడంట. ఇవన్నీ ఎవడైనా చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకున్న వాళ్ళకి వినిపిస్తే బాగుంటుంది, అంతేగాని నీకు నోరుంది కదా నేనేదో మాట్లాడుతున్నాను రెచ్చిపోయి మాట్లాడితే నన్ను అరెస్ట్ చేయండి అని విర్రవీగితే లాభమేం లేదు కదా. అరెస్ట్ చేసేదంటే నువ్వేంటి అసలు? నీ అరెస్ట్కి ఏం పెద్ద ప్రణాళిక ఏమైనా సృష్టించాలా? నువ్వెవరు? మహా నాయకుల్నే ఇదయ్యారు. నువ్వు అస్సలు అరెస్ట్ చేయాల్సిన అంత దుర్మార్గ పనులు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. కేసులు లేకపోయినా 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని, 14 సంవత్సరాలు అప్పటికే సీఎంగా చేసిన వ్యక్తిని, ఏ రకమైన కేసుల్లో కూడా సాక్ష్యాధారాలు లేవు, ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టని వ్యక్తిని అరెస్ట్ చేయగలిగాడు, చేశాడు. దానికంతా వంతపాడింది మీరు. అలాంటిది నువ్వు అరెస్ట్ అవ్వటం పెద్ద విషయమా? నువ్వు అక్రమాలు చాలా చేసున్నావు, నువ్వు ఎంత దోచుకు తిన్నావో అంత రికార్డులుగా ఉంది. అంటే ఏది జరిగినా పక్క ప్రణాళికలతో, ఏదైనా సాక్ష్యాధారాలతో చేయటం కూటమి ప్రభుత్వంకి అలవాటు. మీలాగా ఏదో ఎదుటోళ్ళ మీద ఏడ్చిన ఏడుపులకందరికీ తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి అంటించాలని చేసే పనులు మీరు చేస్తారు. ఇప్పుడు రోజా గారు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి అంత ఆదరణ ఉంటే నిన్న పులివెందుల్లో ఆయన పార్టీ కాంట్రాక్టర్లు కార్యకర్తలే వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం లేదు. సో మరి అంత జనాదరణ ఆయనకుంటే మరి అసలు అసెంబ్లీకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్లో లేకుండా వెళ్ళి బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరుగా కూడా వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసాం, ఎవరు కూడా బయటికి రాదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది అజ్ఞాతంలోనే ఉన్నారు. సో వాళ్ళని చూసి రోజా కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చిందంటారా? అంటే ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అది పొలిటికల్ మైలేజ్ అవుతుందిలే అని భావించి వచ్చిండొచ్చు అంటారా? అంటే ఎలక్షన్స్ రాజకీయాల్లో కూడా కొంచెం సర్వైవ్ అవ్వాలి కదా ఆవిడ కూడా, ఆ ఉద్దేశంతో ఇలా చేస్తుంది అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు రాజకీయంలో సర్వే అవ్వటం కోసం ఒకటి, ఆడ పార్టీ లేనట్టే కనపడుతుంది. వైసీపీ అసలు ఏ రకంగా కూడా వాళ్ళు చేసింది ఏమీ లేకపోబట్టి ఏమీ చెప్పుకునే వాయిస్ కూడా లేదు. చెప్పుకోవటానికి ఏదైనా ఉండాలి, వాళ్ళు చేసి ఉండాలి గతంలో. ఈవిడ చెప్తుంది కదా, ఇప్పుడు ప్రజలకి తెలియని విషయం ఈవిడేదో తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంది. జగన్ అన్న 5 సంవత్సరాలు కష్టపడిపోయి పనిచేశాడంట. 5 సంవత్సరాలు ఏంటి తాడేపల్లి ప్యాలెస్లో ఉండటం, కష్టపడి పనిచేసింది. ఆయన ఎప్పుడో నెలకొకసారి బయట వచ్చి, ఆ ప్యాలెస్ నుంచి బయట వచ్చి ఏదో ఒక రోజు తిరిగేసి వెళ్ళిపోతే ఆయన కష్టపడి పనిచేసినట్ట? 2-3 కిలోమీటర్లకు హెలికాప్టర్ ఎక్కి తిరిగితే కష్టపడి పనిచేసినట్ట? వెళ్తే చర్చుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతో జయంతికో పులివెందర వెళ్తే కష్టపడిపోయినట్ట? ఇదే ఈయన కష్టం. ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కితే కష్టపడిపోయినట్ట? బట్టలు నొక్కే చోటకైనా ఈయన వెళ్ళాలి, అది కూడా వెళ్ళాడు కదా. సో ఈయన బట్టలు నొక్కి ఈయన కష్టపడిపోయాడంట. సో కష్టపడ్డాడు అనే దానికి ప్రజలకే తెలుస్తుంది, వాళ్ళు ఏం మంచి పొందాం, వాళ్ళ ఆయన మూలాన వచ్చిన సంస్కరణలు ఏంటి, ఆయన మూలాన ఆదాయం ఏమొచ్చింది, వాళ్ళకి ఎలాంటి ఉపాధి దొరికింది ఏంటనేది ప్రజలు చెప్పాలి. సో ప్రజలు చెప్పలేదు కాబట్టే కదా నువ్వు ఈరోజు 11 స్థానాల్లో ఉన్నావు. సో అది నీకు ఎందుకు తెలియట్లేదు? నీకు తెలిసి కూడా అంటే ఎందుకంటే వీళ్ళ ఆలోచన, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు మీన్స్ ఏంటంటే వీళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి తిరస్కరించారు. అది వాళ్ళు ఓపెన్గా వాళ్ళకు గుర్తుంది కాబట్టి ఓటు రూపంలో చూపెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వీళ్ళు ఏమీ చేయని విషయాలు కూడా మేము చేసామని ఇప్పుడు రోజా లాంటి వాళ్ళతోనో ఇలాంటి వాళ్ళతో మాట్లాడించడం చేస్తున్నారు. అంటే అది వీళ్ళు చేసామనే ఒక భ్రమని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో ప్రజలేమంత అమాయకులేం కాదు, మర్చిపోతారు అనుకుంటున్నారేమో వాళ్ళు.
వాళ్ళు ఏమీ మరవరు. మీరు చేసింది ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మర్చిపోవటానికి కూడా. సో రోజా గారు చేసి చెప్పినటువంటి ఈ అబద్ధాలు, ఈ మాట తీరు వల్లే ఆవిడ్ని ఓడించడం అయితే జరిగింది ప్రజలు. కానీ నేను నా సొంత నియోజకవర్గంలో నేను అది చేసా ఇది చేస్తా అని చెప్తున్నటువంటి ఆవిడ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి సమీక్ష చేసుకొని మరి ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ అవే అబద్ధాలు అవే నోరు బారేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆవిడ నన్ను గుర్తించాలి, సో కనుమరుగైపోతుంది. ఇంకొకటి శ్యామల లాంటి వాళ్ళు వచ్చారు, సో వాళ్ళకన్నా అంటే ఒక రకంగా చూస్తే తను ఆర్టిస్టే, ఈవిడ ఆర్టిస్టే, కాకపోతే ఈవిడ హీరోయిన్గా చేసింది ఆవిడ చేసి ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆవిడ అంటే అంటారు కదా, కొత్త నీరు వచ్చి పాత నీరు ఇదేనట్టు ఈవిడ కొంచెం పాతబడిపోయినట్టే అయిపోయింది రోజా. సో అందుకని నేను ఎక్కడ తగ్గిపోతున్నానో అనే దానికి ఇప్పుడు వాయిస్ పెంచడం, జగనన్నని మాటలకన్నీ ఒత్తాస, అంటే ఆయన చెయ్యని పనులన్నీ కూడా మా అన్న అంత గొప్పగా చేశాడు ఇంత గొప్పగా చేశాడు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, దీంతో ఆవిడ ముందుకు వస్తున్నారు. అంటే ఎక్కడ వీళ్ళిద్దరుకున్న కాంపిటీషన్లో సో వెనకబడిపోతానేమో. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే ఈవిని తక్కువ చేసి చూడటానికి కూడా కొంచెం కారణాలు ఉన్నాయి. శ్యామల గారికి ఈక్వల్ పోస్ట్ ఇచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరిని ఈక్వల్ ఒకే తాటికి గట్టేశారు అని అంటే అక్కడ రోజా గారిని తగ్గించాడు ఒక మెట్టు. అక్కడ రోజా గారిని తగ్గించబట్టే ఆవిడ ఇప్పుడు ఏంటి నేనేంటి అనేది నిరూపించుకోవాలి, నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్ళేసి వస్తే నాకు సింపతి వస్తుంది. ఆవిడకి అరెస్ట్ అవ్వాలనే ఉద్దేశంలో ఆవిడ తాపత్రయపడిపోతున్నారు. సో నన్ను అరెస్ట్ చేయాలి మీరు అని ఆవిడే అడుగుతున్నట్టు కనపడుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.